మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునందు మహిమ కలుగును గాక. దేవుని మహాకృప ప్రతి బుధవారం స్వస్థతశాల ఆగక కొనసాగిస్తూ నేటి దినపు స్వస్థతశాలకు వసంతవాడ గ్రామానికి నడిపించి దేవునికి రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే, చాలా మంది చాలా కార్యక్రమాలు మొదలు పెడతారు కానీ ఆగకో కొనసాగకో రాకో దేవుని కృప లేకో ఆగిపోతూ ఉంటారు. ఎబ్రీ పత్రిక 12:2 చెప్పబడుతుంది, విశ్వాసమునకు కర్తయు వాటిని కొనసాగించువాడు మన దేవుడు. కాబట్టి దేవుని మహాకృప ఆగకుండా కొనసాగుతూ ఉంటుంది. ప్రారంభంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు, మనుషుల్లో చలనము రాలేని పరిస్థితులు ఉన్నప్పటికీ ఆగిపోకుండా కనుక మనం సాగుతూ ఉంటే ఒక దినమున ప్రజలే మనం వెతుక్కుని వస్తారని దేవుడు అలాగే దైవజనులు భక్తులు కూడా మనల్ని తెలియజేశారు. చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఈ పూట మనము ధ్యానించాలని ఆశపడుతున్నాము. రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యోవేలు గ్రంథము పేజీ నంబర్ పాత నిబంధన గ్రంథము 754 పేజీ నంబర్. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యోవేలు 3:10. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ కోట కత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. చాలు. బైబిల్ గ్రంథంలో పిల్లారా, యోవేలు గ్రంథము బైబిల్ గ్రంథంలో 29వ పుస్తకం పాత నిబంధనలో కేవలం 3 అధ్యాయాలు 73 వచనాలు కలిగిన పుస్తకం యోవేలు గ్రంథం. యోవేలు అంటే యెహోవాయే దేవుడు, ఆయన తప్ప మరొకడు లేడు అని చెప్పినట్లుగా ఈ యోవేలు గ్రంథం యొక్క అర్థాన్ని మనము చూడవచ్చు. యోవేలు గ్రంథం అంతా కూడా ఇశ్రాయేలీయులు దేవుని వైపు తిరగాలని ఎక్కువగా ఈ ఉపవాస కూడికలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇదే యోవేలు గ్రంథంలో నుంచి తీసి చాలామంది 2:12 కానీ చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా దేవుని వైపు తిరగండి, ఉపవాసం ఉండండి, వస్త్రములు కాక మీ హృదయాన్ని చింపుకోండి, ప్రభు దగ్గర ప్రతిష్టత దినముగా ప్రచురించుకోండి. ఎలాగైనా దేవుని ప్రజలు దేవుని వైపు తిరగాలి అన్నది ఈ భక్తుని యొక్క ఉద్దేశం. అలా తిరిగితే 3వ అధ్యాయానికి వస్తే దేవుడు మిడతలను తినివేసిన పంటను తిరిగిస్తానని 2వ అధ్యాయంలోను, అలాగే 3వ అధ్యాయంలో ఇక దేవుని యొక్క గొప్ప కార్యాల గురించి వివరిస్తూ ఉంటారు. మనం చదువుకున్న వచనాల్లో ఈ యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో నన్ను ఒక మాట బాగా ఆకర్షించింది. అదేంటంటే బలహీనుడును. నేను ఎవరండి? బలహీనుడును. ఈ బలహీనుడు ఈరోజు గుండె మీద చేసుకుని ఒక మాట చెప్పాలంట. ఏమనంటే నేను బలాఢ్యుణ్ణి అని అనుకోవాలంట. చెప్పండి, ఏమనుకోవాలంట? నేనేం బలహీనుడు కాదు. మనకి ఏమో ఎక్కువ అనుకుంటాం, నాదేముందండి, నా వల్ల ఏం జరిగిందండి, నేను ఎంత చూడండి, అబ్బాయి నేనేమి చేయలేనండి, నేను చాలా హీనుండండి, నేను చేతకాండండి, నేను కట్టు పేదరికనండి, ఇలా చెప్తూ ఉంటాం. కానీ ఈ యోవేలు గ్రంథం ఈ 3వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్న మూలవాక్యములో అనుకో ఈరోజు ప్రభు ఏమనుకోవాలి అని అంటే, ప్రతి బలహీనుడు అనుకోవాలంట,
నేను బలాఢ్యుణ్ణి అని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు అనుకోవాలి అంటే ఇదే యెషయా గ్రంథము 63వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ ఉంటుంది కదా, చాలా చక్కటి మాట. ఎవరంటండి? బోసాను నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడు ఎవరు? ప్రభువుని గురించి చెప్తున్నాడు. ప్రభు ఎవరంట? ఆయన బలాఢ్యుడని, ఆయన గురించిన ఒక చక్కటి వివరణాత్మక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా రాయిస్తున్నారు. మన దేవుడు బలాఢ్యుడు. అందుకనే మనం కూడా ఎలా ఉండాలని ఈరోజు చెప్తున్నాడంటే, నేను బలహీనుణ్ణి, నా వల్ల ఏం కాదు, నేనేమీ చేయలేను అని అనుకోకూడదంట. అసలు ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఒకసారి ఆగి చూస్తే, కీర్తనకారుడు కూడా 89వ కీర్తనలు 89 8వ వచనం చదివితే, యెహోవా సైన్యములకు అధిపతి యొగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. మన కింద పై వచనాలు చదువుకుంటే, అయ్యా బలాఢ్యులు పడిపోతున్నారు. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. ఓకే, చూడండి ఎలా మనుషులు బలాఢ్యులు, వాళ్ళ యొక్క డాళ్ళు వాళ్ళే పడిపోతున్నారు, వాళ్ళ డాళ్ళు పడిపోతున్నాయి. ఈరోజు బలవంతులు సైతం కూడా, అంటే ఇక్కడ దేవుడు ఎందుకు ఇలా చెప్తున్నాడంటే, మనం అందరం కూడా భక్తి చేసే విషయంలో కానీ, లేదా ఆత్మ సంబంధమైన విషయంలో కానీ, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో కానీ చాలాసార్లు మనం ఏమైపోతామంటే పడిపోతున్నాం. ఒకసారి మరి ఏ సందర్భాన్ని చెప్పారో మనకు తెలియదు కానీ, మన బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు మంగమూరి దేవదాస్ సాయి గారంట ఓ మాట చెప్పారు. మనమంటే దేవుళ్ళు ఎలా ఎదుగుతాము అంటే తాడి చెట్టులా ఎదుగుతామంట. చెప్పండి, ఎలా ఎదుగుతాం? తాడి చెట్టుకి ఎలా ఎదురు లేదో, తాడి చెట్టు ఎంత ఎత్తు పెరిగిద్దో, తాడి చెట్టు ఎంత హైట్లో ఉంటుందో, తాడి చెట్టు ఎంత బలంగా ఉంటుందో అలా ఉంటామంట. తాడి చెట్టులాగా బలంగా కనబడతామంట. కానీ ఒక గాలివానకో, ఒక వర్షానికో, ఒక వరదకో, ఒక గాలికి విసురుకో కొన్ని చెట్లు చూడండి ఒరిగిపోతాయి. అది కొబ్బరి చెట్టు అయినా, తాడి చెట్టు అయినా, పెద్ద పెద్ద చెట్లండి, కొన్ని సంవత్సరాలండి అనుకుంటాం. కానీ ఏమైపోతున్నాయి? ఈ మధ్యకాలంలో మనం వరదలు చూసాం. విజయవాడ పరిసర ప్రాంతాలు అస్సలు భలే బిల్డింగ్లు కూలిపోతున్నాయండి. అంటే ఎవరైతే టాపీ మేస్త్రి బాగా కట్టాడని మెచ్చుకున్నామో, మన వరదలకి ఏమంటే బాగా నాణ్యమో ఒక్కొక్క భవనం ఆ ఫ్లడ్స్లో చూస్తూ ఉంటే ఏమంటే ఉన్న ఇల్లు అలా కూలిపోవడం చూస్తున్నాం. కొన్ని బ్రిడ్జీలు కూలిపోవడాలు, ఇల్లు కూలిపోవడాలు, కట్టడాలు కూలిపోవడాలు, ఏమంటే దాని గొప్ప గొప్ప పేరు చూపిస్తూ గొప్పగా ప్రకటిస్తూ ప్రతిదీ కూలిపోతూ ఉంటే అయ్యో 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 అంటూ తప్ప మనం ఏం చేయలేకపోతాం. బలంగా ఉంటాయని కట్టుకుంటాం, ఇల్లు కూలిపోతున్నాయి. ఈరోజు మనుషులు కూడా బలంగా కనబడుతున్నారు. వార్త ఏంటి అంటే చనిపోతుంది. నిజమే, బైబిల్ చెప్తున్న బలాఢ్యులు కూలిపోతున్నారు. కానీ ఈరోజు ప్రభు అనుకోమంటున్నాడు నిన్ను. ఏమని? నేను బలాఢ్యుణ్ణి అని అనుకోవాలంట. కానీ మనందరికీ తెలుసు, ఇదే 2 సమూయేలు గ్రంథము ఒక భక్తుడు చూడండి ఏమంటున్నాడు. 3వ అధ్యాయము 39వ వచనం చదవండి ఒకసారి. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని.
నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతికీడు చేయును గాక. చూడండి, ఇక్కడ భక్తుడు రాజు దావీదు గారు ఏమన్నాడు తెలుసా? నేను బలహీనుడండి, నేనేమీ చేయలేనండి అని అంటున్నాడు. అయ్యా రాజుగారు, మీరు ఎందుకు బలహీనుడయ్యారు అని అడిగితే, అయ్యా మీకు మా సహోదరు తెలుసుగా, దావీదు గారికి ఇంచుమించు 2-3 సహోదరులు ఉన్నారు. ఈవిడ రెండో ఆవిడని నేను అనుకుంటున్నాను. ఈవిడికి 3 కొడుకులు. మనం 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చదివితే, ఆ సెరూయా అనే ఆమెకు 3 కుమారులు ఎవరనగా మోయాబు, అబీషయి, అసాహేలు. ఈ 3లో అసాహేలు అనేవాడు లేడి వలె పరిగెడతాడు. ఇతడు ఏమి అనని అబ్నేరు మీదకి యుద్ధానికి వెళ్ళి, నాకు పరుగు పందుల బాగా నేను పోటీగాడిని, నేను వేగవంతుడని చెప్పి అబ్నేరు చేత చచ్చిపోతాడు. ఈ మిగిలిన 2 అన్నయ్యలు ఉన్నారు చూడండి, ఈ మోయాబు అలాగే ఇంకోడు అబీషి అనేవాడు. వీళ్ళిద్దరు కూడా అబ్నేరుని చంపడం, వాళ్ళతో పాటు కొంతమందిని చంపడం. రాజే దావీదు, కానీ సహోదరి పిల్లలేమో ఏమనలేకపోతున్నాడు. అందుకని ఏమన్నాడు తెలుసా? అభిషేకం చేయబడుతున్న సమయంలో ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, అభిషేకం అయితే రాజుగా అభిషేకించారు, కానీ నా చేతిలో ఏమీ లేదు, నేను బలహీనుడిని అంటున్నాడు. ఇక్కడ దావీదు చూస్తే ఎలా పలుకుతున్నాడు. మరి ఇంకో ఆయన చూద్దాం ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం 11వ వచనం. ఈ 2 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ మరొక ఆయన కనబడుతున్నాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం 11వ వచనం. మనందరికి తెలుసుగా సంసోను ఈ భూమి మీద అలాంటి బలవంతుడు లేడు. అసలు దేవుడు ఈ సంసోను పుట్టించేటప్పుడే ఆ యొక్క మనోహ భార్యతో అంటాడు, అమ్మా, ఫిలిస్తీన్ మీదకి నేను కయ్యానికి, ఒక శత్రువుల చేతుల నుంచి మిమ్మల్ని లాక్కోవడానికి, మిమ్మల్ని విడిపించడానికి, మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి ఒక బలవంతుడు పంపిస్తాను. నీ కడుపులో పుట్టబోతున్నాడు. వాడికి నువ్వేం చేయాలి అంటే, మంగళకత్తి తల మీదకి రాకూడదు, ద్రాక్షారసం ఇవ్వకూడదు, ఇలా చెప్పాడు దేవుడు. అలా చెప్పినట్లుగా పెంచారు. ఇతనికి పెళ్లి వయసు వచ్చేటప్పటికి ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళవలసిన వాడు, అంటే కయ్యానికి వెళ్ళవలసిన వాడు, అందులో ఒక అమ్మాయిని చూసి బియ్యానికి వెళ్ళాడు. దేవుడు గద్దించిన మాట వెనక వెళ్ళడాన్ని బట్టి ఏమంటే కయ్యానికి వెళ్ళవలసిన వాడు బియ్యానికి వెళ్ళేటప్పటికి సాతాను చేతిలో పడిపోవడం, వాళ్ళు అతన్ని ఏడిపించడం జరిగింది. దీని మీద కోపంతో, ఒక స్త్రీ మీద వ్యామోహంతో, ఏమంటే అక్కడున్న ఒక వేశ్య దెలీలియా ఆమె పేరు, ఆమె దగ్గరికి వెళ్తాడు, ఆమెతో ఉంటాడు, ఆమెతోనే సేవిస్తాడు. ఈ దెలీలియా దగ్గరికి వెళ్ళి, నీ ఫిలిస్తీన్లు అంటారు, నీకు ఎంత డబ్బు కావాలో అంత ఇస్తాం, మేమా యుద్ధానికి వెళ్తుంటే సంసోన్ని గెలవలేకపోతున్నాం, మీరు ఒక పని చేయాలి, అతని వీక్నెస్ తెలియాలి. చెప్పండి, ఏం చేయాలంట? మనం గెలవాలి అంటే మన బలహీనత ఏంటో తెలియాలి. అందుకని అంటాడు కదా ఆమెతో, మీకు అవసరమైతే మీ మనిషికి ఎంత డబ్బులు ఇస్తాం, 110 నాణాలు, వెండి నాణాలు మేము ఇస్తాం, మేము ఎంతమంది ఉన్నాం, మేము అందరం ఇస్తాం, నువ్వు చేయాల్సిన పని ఆయనలో ఉన్న బలహీనత ఏంటో కనిపెట్టు. ఎవరి ఇంచుమించు 3 సార్లు 4 సార్లు నీ బలహీనత ఏంటి, నీ బలహీనత ఏంటంటే, బైబిల్ చెప్తున్న 11వ వచనం కలిసి విసిగిపోయాడంట. కాసేపు తల్లో ఉందంటాడు, కాసేపు జనంలో ఉందంటాడు, కాసేపు తాళ్ళలో ఉందంటాడు. ఇక లాస్ట్కి విసిగిపోయి, నా తల మీదకి మంగళకత్తి వస్తే నేను బలహీన అయిపోతానని చెప్పినప్పుడు అంట, ఆమె తొడ మీద పెట్టుకొని శుభ్రంగా గుండు కొట్టేసింది. వెంటనే ఫిలిస్తీన్లు వస్తున్నారని చెప్పినప్పుడు దేవుడు విడిచాడని వాళ్ళు పట్టుకొని కళ్ళు పీకేశారు వెంటనే. ఎందుకంటే ఈరోజు చాలా మంది మనలో బలహీనతలు చూస్తున్నారు. అందుకని దేవుడు చెప్పాడు తిమోతి పత్రికలో అనుకుంటా, మనకంటే దేవుడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చును గాని పిరికి ఆత్మను దేవుడు ఇయ్యలేదు. రెండో తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఈరోజు పిరికి వాళ్ళమైపోతున్నాం. నా వల్ల కాదు, నేనేమి చేయలేను అంటున్నారు.
అయితే నేను ఈరోజు బైబిల్లో ఆలోచించా, యోవేలు గ్రంథకర్త ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. బలహీనులారా, ఎవరికి వారు ఈరోజు గుడిమిచ్చి చేసుకుని అనుకోండి, నేను బలాఢ్యుణ్ణి, నేను గొప్పవాడిని, నేను తిరుగులేని వాడిని. ఎందుకంటే దేవుడి శక్తిని పొందుకున్న వాడిని, దేవుని అభిషేకం పొందుకున్న వాడిని, దేవుని సన్నిధిలో పాటలు పాడేవాడిని, దేవుని సన్నిధిలో ఆరాధించేవాడిని, ఆత్మ సంబంధమైన కృపావరములు కలిగిన వాడిని, దేవునిలో ప్రతి విషయములో ఆరితేరి ఆచితూచి ప్రతి దైవిక సంబంధమైన వాక్యాలను ధ్యానిస్తూ పఠిస్తూ వాటిని అనుసరిస్తూ జీవిస్తున్న వాడిని. కానీ క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తి ఎందుకు బలహీనుడవుతున్నాడు? సాతానుడు ఎందుకు ఒక వ్యక్తిని బలహీనతకు గురి చేస్తున్నాడు? బలవంతుడు ఈరోజు ఎవడికి వాడు ఎందుకు నేను బలహీనుడిని, నేనేమి చేతకాని వాడిని, నేనేమి చేయలేని వాడిని అనే స్థితికి వచ్చేసాడు. దానికి 3 కారణాలు మీ ముందు పెడుతున్నాను. చూడండి, మొదటిగా చూద్దాము. మొదటి కారణము రోమపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. నీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఎలయనగా చూడండి, నీతికి దాసులుగా ఉండవలసిన విశ్వాసి తన శరీర బలహీనత చేత, చెప్పండి, ఏ బలహీనత అంటే మనకి శరీర బలహీనత అంటే, అయ్యగారు జ్వరం వచ్చిందండి, అయ్యగారు జలుబు వచ్చిందండి, అయ్యగారు పలానా రోగం వచ్చిందండి. కొన్ని రోగాలు మనం చేసే బలహీనత ఏంటో చెబుతాయి. రోగం కూడా మనం ఏమై ఉన్నామో చెప్తుంది. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ జ్వరం ఏం చెప్తుంది? నీలో తెల్ల రక్త కణాలతో పోరాడే శక్తి, ఎర్ర రక్త కణాలు అలాగే తెల్ల రక్త కణాలు, ఈ 2 రక్త కణాలు బయట నుంచి వచ్చే కణాలను ఎదుర్కోలేకపోతుంది, ఆ వైరస్ను ఎదుర్కోలేకపోతుంది. కాబట్టి జ్వరం అనేది వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు వాడే ఆ టాబ్లెట్స్ నీలో ఉష్ణోగ్రతను పెంచి బయటనున్న వైరస్తో పోరాడడానికి తెల్ల రక్త కణాలకి ఎర్ర రక్త కణాలకి శక్తినిస్తుంది. కాబట్టి జ్వరం వచ్చి రాగానే ఇతరులు ఏదో తగ్గింది. అంతెందుకు, ఉదాహరణగా ఎండాకాలం వస్తే మనకి ఇమ్యూనిటీ పవర్ తగ్గింది, కళ్ళు తిరగడాలు, నీరసం కలగడాలు. వెంటనే ఏం చేస్తాం? డీహైడ్రేషన్ కోసం సెలైన్ ఎక్కిస్తాం, లేదా ఓఆర్ఎస్ బాటిల్ తాగడం చేస్తాం. ఇవి తాగగానే ఏం జరుగుతుందంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. శక్తిని కోల్పోయిన ఇమ్యూనిటీ అంటే ఏం కాదు, లోపల ఉన్న నీరు పోతాయి. అంతేనా సిస్టర్ గారు? ఓకే. కాబట్టి గమనించండి, అది కొంచెం తెలుసులేదు. లోపల ఉన్న నీటి శాతం తేమ తగ్గిపోతే మనుషుడు కళ్ళు తిరగడాలు ఇలాంటివి ఉండొచ్చు కాక, కానీ ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క దాంట్లో ప్రాబ్లాన్ని తెలియజేస్తుంది, ఒక్కొక్క మైనస్ను చూపిస్తూ ఉంటుంది. ఒక రోగమే ఒక మనిషిలో ఉన్న సమస్యను బయట పెడితే, ఇక్కడ బైబిల్ చెప్తున్న మాటలో బయటికి సంబంధించి శారీర సంబంధమైన రోగాల గురించి మాట్లాడుతున్నా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మీ అవయవములను దేనికి దాసోహము చేస్తున్నావు? ఎందుకు నీ అవయవ శరీర సంబంధమైన వాటివి బలహీనమవుతున్నాయి అంటే, నీ శరీరాన్ని పాపానికి, పాపపు క్రియలకు, పాప సంబంధమైన వాటికి ఎప్పుడైతే నువ్వు అందిస్తున్నావో వెంటనే సాతానుడు దాన్ని క్యాచ్ చేస్తున్నాడు. చూడండి ఒకసారి లూకా సువార్త 13వ అధ్యాయం మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభు వారు దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్తే అక్కడికి ఒక నడుము వంగిపోయి ఒక ముసలావుడు వచ్చిందంట. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావురా అని ఎవరైనా అడిగితే, 18 సంవత్సరాల నుంచి వస్తున్నానండి అంటుంది. ఎన్ని సంవత్సరాలంట? 18 సంవత్సరాల నుంచి. ఆమె పరిస్థితి ఏంటి అంటే నడుము వంగిపోయింది. ఒకవేళ శరీర సంబంధమైన నడుము వంగిపోయింది అని అంటే మనం దీన్ని మాట్లాడుకోవక్కర్లా, ఎందుకంటే ఆమె వయస్సు రాయబడలేదు, ఆమె ముసలిదని రాయబడింది. అక్కడ ఒక స్త్రీ అని అన్నారు అంటే ఇంకా ఆమెకు వయసులో ఉండదని, లేదా ఒక ముసలావిడి అలాంటి ఎత్తి చూపించలేదు. అంటే ఒక స్త్రీ అంటే యవన ప్రాయంలోనే ఉంది, కానీ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయింది అంటే ఒకసారి ఆలోచన చేయండి. మందిరాన్ని మానలేదు,
దైవ సన్నిధిని మానలేదు, దైవ సేవకుడితో సహవాసం మానలేదు. కానీ అదే లూకాసు సువార్త 13వ అధ్యాయములో మీరు 12వ వచనాన్ని చదవండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా కొంచెం పై వచ్చిన కొంచెం చదువుదాము. అది చెప్పండి. ఏంటంటే 18 ఏండ్ల నుండి బలహీనపరుచు ఆత్మ లేదా దెయ్యం పట్టిన. దేనికి పట్టింది దెయ్యం? తన బలహీనతను పట్టుకుంది. బలహీనత అనేది ఒక దెయ్యం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే చెప్తాను వినండి. నేను ఒక పర్యాయము ఒక బైబిల్ క్లాస్కి వెళ్ళాను, ఆ దేవుని వాక్యాన్ని నేర్చుకుందామని. అక్కడ ఆ దైవజనుడు చెప్పిన ఒక మాట ఏమిటి అని అంటే, బలహీనత కూడా ఒక దెయ్యమే. ఏంటా బలహీనత అని అంటే, గమనించండి, పాపము అనేది హృదయంలో పుట్టింది. చెప్పండి, ఎక్కడ పుట్టింది? మీకు మళ్ళీ చెప్తాను. ఒక యాపిల్ పండు పైకి చూడడానికి ఎర్రగా కనబడిన దాన్ని కోసేటప్పటికి కొంచెం నలుపు మచ్చలు కనబడుతుంది. అన్నీ లేకపోయినా కొన్నిట్లో అయినా బయట చూసినప్పుడు చాలా ఎక్కడ చిన్న పెంచం కానీ పురిగెళ్ళినట్లు కానీ కనబడదు. మరి ఎలా అయిందిరా యాప్లికాయ ఎంత నలుపు వచ్చింది, డాగ్ వచ్చింది, కమిలిపోయింది, మెత్తబడిపోయింది అని అంటే, బాగా చదువుకున్న వాళ్ళని తెలిసిన అమ్మమ్మల్ని అడగండి, చెప్తారు. అయ్యా, యాపిల్ పట్టు తీయగా ఉంటుందేమో, ఈ పురుగు అనేది బయట నుంచి పుట్టదో, లోపల నుంచే పుట్టి లోపలంతా తినుకుంటూ చెప్పండి బయటకు వస్తుంది. అలాగే పాపము అనేది హృదయంలో పుట్టింది. ఈ హృదయంలో నుంచి చెప్పండి మెల్లగా పాక్కుంటే ఎక్కడికి వెళ్ళింది? ఆలోచనకి వెళ్ళి ఆ పాపాన్ని చెరిగిస్తూ ఉంటుంది. అందుకని దేవుడు దీన్ని ఒక బలిలో పెట్టాడు. మీరు లేవికాండం ఇంటికి మొదటి అధ్యాయం 17వ వచనం కానీ చదువుకుంటే ఒక దహన బలిని గురించి వివరించాడు దేవుడు. ఏమనంటే, ఎవరైనా ఒక పావురాన్ని తీసుకొచ్చి నా పాపాల నిమిత్తం దీన్ని బలివ్వండి అని పాస్టర్ గారు అడిగితే, ముందు యాజకుడు చేయవలసిన పని ఏంటయ్యా అంటే మెడకాయ తీసేయాలంట. ఏం తీసేయాలి? ఎందుకని అంటే ఈ తలకాయలోకి ఆలోచన వెళ్ళేది ఈ మెడకాయ గుండానే. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళగానే ఈ చూపుతో, నోటితో, చేతితో చెయ్యకూడని పాపాలు చేయడం మొదలెడతాయి. మళ్ళీ చెప్తున్నాను, చిన్న సీక్రెట్ చెప్తాను, అదే పెద్ద మర్మమేం కాదు, చెప్తాను కదండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, సాతానుడికి అన్నీ తెలిసిపోతున్నాయి అని అనుకుంటాం. పుట్టిదే దేవునికే తప్ప ఎవరికి తెలియదు. అంటే దెయ్యానికి ఏమీ తెలియదు. మరి వాడికి ఎలా తెలుస్తున్నాయి అంటే, వాడికి ఇక్కడేముందో తెలియదు, ఇక్కడేముందో తెలుస్తుంది. మళ్ళీ చెప్తాను. నీ హృదయంలో పుట్టి నీ ఆలోచనలు, దీన్ని ఊహలు అని అనుకోండి, నీ ఆలోచనలో పుట్టింది. నీ ఆలోచన వాడికి తెలియదు, కానీ ఈ ఆలోచన నుంచి పుట్టిన ఈ ఆలోచనలు చూడండి, ఈ హృదయంలో పుట్టిన ఆలోచన ఈ తలకాయలోకి వచ్చే లోపు దాన్ని ఊహా ప్రపంచం అంటాం. ఈ ఊహా ప్రపంచం యొక్క ఊహ వాడు కనిపెట్టేస్తాడు. వెంటనే ఏం చేస్తాడంటే మన మీద, నీ బలహీనత ఏంటో తెలిసిపోయింది, నువ్వు పురుషుడు అయితే స్త్రీ మీద కాంక్ష, నువ్వు స్త్రీ అయితే పురుషుల మీద కాంక్ష, లేదా పలానా వస్తువు మీద, పలానా తిండి మీద, పలానా వాటి మీద. ఉదాహరణకి ఈమెను తీసుకుందాం. నేను కాదు కానీ జయపాలయ్య గారు చెప్పినప్పుడు నేను విన్నాను. అదేంటంటే, ఎప్పుడో ఇంచుమించినప్పుడు ఒకసారంట ఈమె అంటే ఉదాహరణకి, ఇది నిజమని చెప్పను, ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలని. ఇప్పుడు కొంచెం వయసులో ఒక 40-50 సంవత్సరాల వయసు ఉంది అనుకుందాం. ఓ రోజంట అలాగే బయటకో మందిరానికో వెళ్తుంది, బైబిల్ పట్టుకొని చక్కగా పాటలు పాడుకుంటూ వెళ్తుంది. ఈ లోపు రోడ్డు మీద ఒక 500 రూపాయల కాగితం దొరికింది. చెప్పండి, ఏం దొరికింది? ఒక 500 రూపాయల కాగితం దొరికింది. వెంటనే తీసుకొని చెంగుకి ముడేసుకొని ఇంకా పాడుకుంటా, ఆహా ఓహో నా దేవుడు ఎంత గొప్ప దేవుడు,
ఎన్నో ఆశలు పెట్టుకున్నా, మొన్న మన ఒక ఆవిడ అడిగింది అప్పు, లేదా ఒక ఆవిడకి డబ్బులు కట్టాలి, లేదా కరెంట్ బిల్ కట్టాలి, దేవుడు ఒక 500 ఇచ్చాడు అమ్మయ్య అనుకుంటూ గుడికి వెళ్ళింది, వచ్చేస్తుంది. కానీ వస్తా అదేం ఆలోచన. కానీ ఆ రోజు నుంచి అండి రోడ్డు ఎక్క చూడటమే మొదలెట్టింది. దేనికి? ఒకసారి 500 దొరికినాయి కదా, రెండోసారి ఇంకేమైనా దొరుకుతాయా, ఇంకా ఏమైనా అవకాశం ఉందా అని మెల్లమెల్లగా ఆలోచించండి. ఒకవేళ తలకి మెడ పైకి పెడుతుంటే కనబట్టలేదేమోనని చెప్పండి, మెడ దించడం మొదలెట్టింది. మెడ దించిన దొరకట్లేదని కొంచెం చెప్పండి, కొంచెం వంగింది. ఆ వంగడం అలవాటే అయ్యిందో లేదా నడుము పట్టేసిందో, ఇక అప్పటి నుంచి ఆవిడకి ఏం చూడడం మానేసిందంట, లేదా ఏం చేయడం మానేసిందంటే, నేను లేవాలి, చక్కగా నడుస్తాను, నేను చక్కగా నడవగలను అనే విషయం మర్చిపోయిందంట. మీకు మళ్ళీ ఒక మాట చెప్తాను. ఒకసారంట ఒక గేద బాగా కుంటుతుందంట. వెంటనే ఆ యజమానుడు ఒక డాక్టర్ గారిని పిలిపించి, ఆ గేదకి కుంటుతుందండి, లేదా ఆవో గేదో కుంటుతుందండి చూడండి అన్నాడు. ఆయన పరీక్షించి, ఇది పుట్టుకతో వచ్చిందైతే కాదు, మన మధ్యలో ఏం జరిగింది, ఎందుకు కుంటుతుంది. అప్పుడు అన్నాడంట, ముందు ఈ గేదెని మేపేవాడిని పిలువ అన్నాడంట. ఈ గేదెల కాపరి లేదా పశువుల కాపరి పిలువ అంటే ఆయన కుంటుకుంటూ వస్తున్నాడు. చెప్పండి ఎలా వస్తున్నాడు? అప్పుడు అన్నాడు అర్జెంటుగా, మీరు ఏమనుకోవద్దు, అర్జెంటుగా ఇతను మార్పించాను. ఎందుకనంటే బాగా నడిచే తాను కూడా ఇదేదో ఫ్యాషను, ఇదేదో కొత్త రకం నడక, ఇదేదో కొత్తతనం అని అలవాటు చేసుకుని, అది కూడా బాగా నడిచేదే. కానీ ఎలా నడుస్తుంది అంటే, ఆయన్ని చూసి ఓహో ఎగిరెగిరి నడవాలా, ఇది నడిచేటప్పుడు ఇలా ఎగరాలా అంటూ దాని 4 కాళ్ళు పనిచేస్తున్నా, ఒక కాలు పైకెత్తి మాట్లాడదే కొట్టడం మొదలెడుతుంది. ప్రేమ దేవుని పెట్టారా, పాపం కూడా అంతే. మనము అందుకని భక్తులు రాశారు, ఊహలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట. మన ఊహలో ఉన్న పాపం ప్రభు దగ్గర ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలంట. ఎందుకంటే ఈ పాపం అనేది ఈ చూపు ద్వారా కానీ, నడక ద్వారా కానీ, మాట ద్వారా కానీ మనల్ని ఎందులో పడేస్తుందంటే, భ్రమలో పడేసి సాతాను కుయుక్తి కబంధ హస్తాలకు పడవేస్తుంది. అందుకని ఈ లూకా సువార్త 13వ అధ్యాయము మనం 16వ వచనం కాడి చదువుకుంటే, ఈమెను అబ్రహాము కుమార్తె, కానీ 18 సంవత్సరాల నుంచి ఏం పట్టిందంటే ఈవిడికి దెయ్యం పట్టిందని చెబుతూ దేవుడు ఆమెలో ఉన్న బలహీనతను, అదే జబ్బును, అదే అలవాట్లను ఆయన తీసివేశాడు. ఈరోజు దావీదు జీవితంలో కానివ్వండి, సంసోను జీవితంలో కానివ్వండి, కొత్త నిబంధన పాత నిబంధన భక్తులు ఎవరి జీవితంలో కానివ్వండి, వారి శరీర సంబంధమైన వాటిని ఎదుట వ్యక్తికి చెప్పడం ద్వారా, కొన్నిసార్లు మనం కూడా చూడండి, అదేదో గొప్పగా కొన్నిసార్లు మన బలహీనతలు పక్కవాడికి చెప్పేస్తాం, అదేదో సరదాకి. అప్పటి నుంచి వాడు బ్లాక్ మెయిల్ చేయడం మొదలెడతాడు. ఎందుకురా బ్లాక్ మెయిల్ చేశారు అని అంటే, చెప్పకూడని విషయాలు ఎవరు చెప్తుంది చెప్పండి? మన స్నేహితుడు కదా అని చెప్పి మన పక్కింటోడికి ఎదురింటోడికి చెప్పడం, వాడు దాన్ని అలుసుగా తీసుకుంటాడు, నీ మీద పెత్తనం చేస్తాడు. ఈరోజు నువ్వు ఎందుకు బలహీనుడిగా కనబడుతున్నావు అంటే, శారీర సంబంధమైన విషయాల్లో సాతానికి నువ్వు లోకు ఇచ్చేస్తావు, సాతానికి తెలియజేసేటట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఆత్మ సంబంధంగా ఉండవలసిన వాడువైన నీవు పరలోక సంబంధమైన ఆత్మీయ విషయాలను ధ్యానించే నువ్వు ఎందుకో ఈ మధ్యకాలంలో శారీర సంబంధమైన విషయాలకు ఎక్కువ అవకాశం ఇస్తున్నావు. సాతాను దాన్ని అదునుగా తీసుకున్నాడు. నిన్ను ఎక్కడ పడేస్తే బాగుంటుందో, నిన్ను ఎక్కడ పడగొడితే నువ్వు బలహీనవుతావో దాన్ని టార్గెట్ చేశాడు. అందుకని వాటి చేతికి నువ్వు సులువుగా సునాయాసంగా దొరికిపోతున్నావు. ఈరోజు ఏంటి ప్రభువా నా పరిస్థితి, ఇలా అయిపోయానండి ప్రభువా, చాలా బలంగా ఉండేదాని కదా దేవుళ్ళు, చాలా బలంగా ఉండేదాని కదా అనుకుంటున్నావు. గమనించండి, సాతానుడు కూడా ఎలా వస్తాడు అంటే, మత్తయి సువార్త 7:15-16 వచనాల్లో ఉంటుంది, గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేలు. ఎవరంటే గొర్రె కాదు, తోడేలే గొర్రె చర్మాన్ని కప్పుకొని బాగా బలిసిన దావుని దగ్గరికి వెళ్ళి దాని వెనక నుండి పట్టుకొని దానిలో ఉన్న బలహీనత అంతా రక్తమంతా జురుకొని దానిలో ఉన్న బలహీనత పనిచేసి మెల్లగా అడవిలోకి తీసుకెళ్ళి తింటుందంట. గమనించండి, సాతానుడు మొదటి టార్గెట్
నీలో ఏ బలహీనత ఉందా? నీలో ఏ బలహీనత ఉందా? ఈ లోకంలో నేను ఒక మాట చెప్తానండి, శరీరంలో ఉన్న బలహీనత అయినా ఈ రోజు కాకపోతే రేపొద్దునైనా టాబ్లెట్ల ద్వారా, జలుబు ద్వారా, లేదా మందుల ద్వారా, సిలైన్ ద్వారా, సిజరిన్ ద్వారా అయినా సరే తగ్గిపోతుందేమో, కానీ సాతానుడు కలగజేసిన అపవిత్రతను నీవు నీతికి దాసుడు అయితేనే తప్ప శరీర అవయవాల మీద నువ్వు జయాన్ని సంపాదిస్తే కానీ. ఈరోజు కొంతమందికి ఫోటోగ్రఫీ, ఇంకొంతమందికి మొబైల్. ఈరోజు చాలా మంది అండి, చిన్నపిల్లలు సైతం కూడా వాడు ఎలాంటి ప్రభావితం చేశాడంటే అడిక్ట్. ఒకప్పుడు మందు తాగేవాడు ఏంటి ఎలా అయిపోతున్నాడు అనుకునేవారు. ఈరోజు పిల్లలను చూస్తుంటే ఏడుపు వస్తుంది. ఫోన్లు వదలరే ఏడుపు, ఫోన్లు లాక్కుంటా ఉంటే ఏడుపు. ఒక తాగుబోతుడు కంటే వ్యసనంగా ఎవరి నిద్రలో సైతం కూడా అదే ఆటలతో ఎడిక్ట్ అయిపోతున్నారు. కారణం సాతాను యొక్క చేతిలో శరీర సంబంధముగా వీరు నలిగిపోయి బలహీనలు అయిపోతున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, శరీర సంబంధమైన విషయాలు, శరీర తత్వము, శరీరపు అలవాట్లు, శరీరపు యొక్క కార్యాలు సాతానికి అప్పగిస్తున్నావేమో. బైబిల్ ఒక మాట చెప్తుంది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడుచున్నదని ఎరిగి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీ శరీరాన్ని ఏం చేయాలి అని బైబిల్ చెప్తుంది, మీరు మీ సొత్తు కాదు, విలువ పట్టు కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచండి. దేవునికి మహిమ కలుగును గాక. మన అవయవాలతో దేవుని స్తుతించాలి తప్ప, మన అవయవాలతో దేవుని గణపరచాలి తప్ప, ఈ పెదవులకు తాగుడిని, ఈ పెదవులకు సిగరెట్ని, ఈ చూపులకు టీవీలను, ఈ చేతులకు వ్యభిచారకు సంబంధమైన కార్యక్రమాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి దేహమును దేవునికి అప్పగించుకున్న వారులాగా రోమా 12:1 ప్రకారం మీరు మీ సొత్తు కాదని ఎదిగిన మనమంట కూడా ఈ లోకమాలిన్యాన్ని విడిచిపెట్టి శరీరంతో దేవుణ్ణి ఏం చేయాలంటే సజీవ యాగముగా ప్రభువుకి అర్పించాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో బలహీనత ఏంటో చూద్దాం రండి ప్రియులారా. రోమా పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. రోమా పత్రిక 4:9. పంతొమ్మిది చదివాము ఒకసారి. 4:19. మరియు అతడు విశ్వాసమునకు బలహీనుడు కాక ప్రమారమే 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లుగాను శారా గర్భమును మృతతుల్యమైనట్లుగాను ఆలోచించును గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక. ఈరోజు మనకి ఎన్ని సందేహాలు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు 75 సంవత్సరాల వయసులో ఆయనకి నేను నీకు బిడ్డనిస్తానని. ఇప్పటికి ఇంతయ్యా అబ్రహాం వయసు అంటే 100 సంవత్సరాలు అంట. శారాయిన అవిశ్వాసంతో నాకు 90 ఏళ్ళకి అంటే శారాకి అబ్రహాంకి 10 సంవత్సరాలు తేడా. అబ్రహాం గారికి 100 సంవత్సరాలు వస్తే శారమ్మ గారికి 90 సంవత్సరాలు వచ్చినాయి. ఆవిడ అంటుంది బిడ్డనిస్తానంటున్నావు ప్రభువా, నా స్త్రీతత్వం ఉడికిపోయింది అంటే ఇక పిల్లలకనే సీన్ లేదు. దేవుడు అన్నాడు, దేవునికి ఏమైనా అసాధ్యమా? బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? విశ్వాసమును బట్టి బలహీనుడు కాక. ఇలా చాలా మంది విశ్వాసమును బట్టి బలహీనులు అయిపోతున్నారు. విశ్వాసమే బలహీనతగా మారిపోతుంది వాళ్ళకి. అసలు విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 6:6 వచనం చదివితే విశ్వాసం అన్నది కంటికి కనబడిన నిరీక్షణ వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నదని, కంటికి కనబడింది ఉన్నవని రుజువని బైబిల్ చెప్తుంది. దేవుడు కనబడ్డు కానీ దేవుడు ఉన్నాడని, ఆయన మీద నమ్మకం కనబడదు కానీ ఆయన నమ్మాలని, ఆధారపడాలని బైబిల్ చెప్తుంది కదా. ఈరోజు దేవుడి మీద మనం ఎంత ఆధారపడుతున్నాం? ఒక మనిషిని నమ్మినట్లుగా దేవుడిని నమ్ముతున్నామా? అండి మొన్నేనండి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మా సమస్య చెప్పామండి, రేపు మాపు తీర్చేస్తాడని అంటాం. అసలు ఆయన మన గురించే పట్టించుకోడు పెద్ద ఆయన, కానీ నమ్ముతాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చి అమ్మ ప్రార్థన చేసుకోవాలి దేవుడు గొప్ప కార్యం చేస్తాడంటే ఏది అయ్యగారు లేదుగా అంటాం. గమనించండి, దైవజనుడి కంటే గొప్పవాడు, మందిరము కంటే గొప్పవాడు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు ఉన్నాడని నమ్మండి, విశ్వాసం ఉంచండి. బైబిల్ గ్రంథంలో చాలా పర్యాయంలో మాట్లాడబడింది,
నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. దేవునికి మహిమ కలుగును గాక. అంతెందుకండి, యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూముకు వస్తున్నారు. మంచం మీద ఒకడు అప్పటికి పక్షవాయువుతో, అంటే పెరాలసిస్తో బాధపడుతున్నాడు, పక్షవాయువుతో. వాడికి లేదు విశ్వాసం, కానీ ఆ మంచాన్ని మోసు నలుగురికి ఉందండి. ఎంత విశ్వాసం అంటే ఆ కపెర్నహూములో ఉన్న ఇంట్లోకి రావాలంటే ఆ ఇల్లంతా మనుషులతో నిండిపోయింది. అప్పుడు ఈ పెంకుటిల్లు అంటది, చాలా బాగా చెప్పబడింది వాక్యం. ఈ పెంకుల మీదకి ఎక్కి నలుగురు యేసయ్య నిలబడిన ఈ పైకప్పును తీసి మంచం కొన్ని తిరగేసి ఆ వ్యక్తిని అందులో పడుకోబెట్టి యేసుక్రీస్తు సరిగ్గా దింపారు. దేవుడు అన్నాడు, మంచం మీద నిన్ను బట్టి కాదు కానీ ఆ తాడుతో దింపిన వాళ్ళని బట్టి నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను. పో, బలవంతుడిగా, బలాఢ్యుడిగా, రోగము లేనివాడిగా నువ్వు తిరిగి నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని సార్లు పిల్లారా నమ్మాలి. దేవుడి కార్యాలు ఎలా ఉంటాయంటే కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయానికి అసలు గోచరం కావు, అర్థం కావు. కానీ దేవుని కార్యాలు అలా ఉంటాయి. మనం నమ్ముతున్నామా? అసలు ఆలోచించండి. కృత్యం ముగించేస్తాను. మూడో మాట కూడా చెప్పి ముగిస్తాను. మూడో మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1, మన శరీర సంబంధంగా బలహీనం అయిపోతున్నాం పాపం చేసి. కాబట్టి నీ పాపము అనేది చేయకుండా చూసుకుంటూ, ప్రభు ఈ శరీరంతో ఘనమైన కార్యాలు చేయమని అన్నాడు కనుక నేను బలహీనత బయట పెట్టకూడదు. 2, విశ్వాసములో నేను దేవుడి మీద ఆధారపడాలే కానీ అవిశ్వాసంగా ఉండకూడదు. అబ్రహామే తన ముసలితనంలో విశ్వాసాన్ని ఉంచాడు, నేనే పాటి వాడినని. మనం నిరీక్షణ లేని ఇతరులే కాక మనం నిరీక్షణ కలిగిన వారు మనం గుర్తిరుగుతూ మనం ముందుకు సాగిపోవాలి. మూడో మాట చెప్పి ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 వచనాలు. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతిని. శరీర సంబంధులై మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలం చాలకపోయినందున. ఏమి లేదంటే మీ బలము చాలకపోయిన, దీని గురించి ఒకసారి వర్తమానం చెప్పారు. మీకు బలం ఎందుకు చాలలేదన్న విషయం కూడా. పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఓకే, మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? అసలు ఎలా నడవాలంటే ఒక క్రైస్తవుడు ఆత్మ సంబంధంగా ఉండాలి. ప్రతి నిత్యము శరీరంతో నీకేం పని? ఎక్కడ ఏది పెడితే అక్కడే కనబడతావు, ఎక్కడ పడితే అక్కడ కనబడతావు. ఒక క్రైస్తవుడు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. గమనించండి, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు క్రైస్తవుడు. కానీ మనం ఎక్కడ ఉంటున్నాం? ఏ స్థలంలో నిలబడుతున్నాం? బైబిల్ చెప్తుంది, మిమ్మల్ని చూసినప్పుడల్లా దేవుణ్ణి నమ్ముకున్నావా నమ్ముకోలేని పరిస్థితికి వచ్చేస్తాం. కారణం ఏంటంటే ఎక్కడ చూసినా నువ్వే కనబడుతున్నావు. ప్యాకెట్ క్లబ్బుల్లో నువ్వే, బ్రాండీ షాపుల్లో నువ్వే, వ్యసనాలకు నీవే, కోడి పందాలకు నువ్వే. అందుకని అన్నాడు, మీకు బలం చాలేదండి, మీరు బలవంతులు కావాలి. ఎలాగా? ఆత్మ సంబంధమైన బలవంతులు కావాలి. స్తోత్రం చెప్పండి. మీరు రోమపత్రిక 8వ అధ్యాయం, మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక రోమపత్రిక 8వ అధ్యాయం కూర్చొని చదువుకోండి. 2 కుక్కల గురించి రాయబడతాయి. ఏంటంటే ఇదే తెల్ల కుక్క, నల్ల కుక్క. లోపల ఉంది నల్ల కుక్క కాదు, బయట ఉన్నది నల్ల కుక్క, లోపల ఉన్నది తెల్ల కుక్క. శరీరము ఆత్మ, ఈ రెండింటి మధ్య గొడవ, దెబ్బలాట. ఈ రెండు నేను ఆత్మ సంబంధంగా ఉండాలంటది లోపలది. బయటదేమో లేదు లేదు లేదు, ఇష్టం వచ్చింది తిను, ఇష్టం వచ్చింది ఇక్కడ పడుకో, నీ ఇష్టం అంటుంది బయటది నమ్మకొక్క. కాబట్టి శరీరము ఆత్మ దెబ్బలాడుకుంటున్నాయి ఈరోజు. దేనికి అవకాశం ఇస్తున్నావు? దేనికి అవకాశం ఇస్తున్నావు? ఈ మధ్య ఒక ఆవిడ అంటుంది, అయ్యగారు రండి బయట భోజనాలు కనబడుతుంది, నేను ఉండలేకపోతున్నాను అంటే. ఏంటంటే అయ్యో శరీరం ఏంటం ఇలా, ఎంత బలహీనత. బయట భోజనాల దగ్గర ఉండలేవు, బయట మనుషులు ఏమంటే సరదాలకి అన్నీ బాగుంటాయి కాదండి. ఇప్పుడు డబ్బులు కదా, ఈ డీజే పెడుతుంటే ఇంట్లో కూడా ఊగిపోతున్నారంట వీళ్ళు. ఏంటి? ఎందుకు సెల్ఫ్ కంట్రోల్ ఉండట్లేదు మీకు? అదే లోకువ. దేవుడు అన్నాడు, అందుకనే నేను నీకు పిరికితనం ఆత్మ వల్ల నిగ్రహం కలిగిన ఆత్మ, కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, నువ్వు కంట్రోల్ చేసుకునే ఒక నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాను నేను. ఎందుకంటే నేను బలహీనుడు కాదు, నేను బలాఢ్యుడను. మీరు బలాఢ్యులుగా ఉండాలంటే
ఒకటి, మీ శరీరంలో ఉన్న లోపాలు బయటికి రాకూడదు. 2, మీ విశ్వాసము అవిశ్వాసంగా మారకుండా చూసుకోండి, అందులో లోపాలు బయటకు ఉండకూడదు. 3, ఆత్మ సంబంధంగా ఏ లోపం లేని వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడే ఆత్మ సంబంధంగా బలపడతావు, విశ్వాస సంబంధంగా బలపడతావు, ఒక క్రైస్తవుడిగా బలం కలిగిన వ్యక్తిగా ఉంటావు. అందుకని పిరికివాడు గోధుమలంట కొండ గృహలో దొల్లుకుంటున్నాడు. ఎవరో గిద్యోని పిలిచి ఏమన్నాడు దేవుడు చెప్పండి, న్యాయాధిపతుల గ్రంథంలో, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, నేను బలవంతుడే, నీకు తెలియట్లా. ప్రతి చిన్న సమస్యకు నువ్వు భయపడిపోయి దాక్కుంటున్నావు, కానీ నువ్వెవరో తెలుసా? యెహోవా పక్షంలో నిలబడితే నీలో ఉన్న పరాక్రమము గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గం అనేటట్లుగా చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు నీ కొరకు నా కొరకు తన బలాన్ని, తన శక్తిని, తన కృపను, తన ఆత్మను, తన సన్నిధిని, తన సమస్తము నీ కొరకు కలువరి శిలువలో ప్రాణంగా పెట్టాడు. ఈరోజు ప్రభు కోరుకుంది ఒకటే, సాతాను నిన్ను బలహీన చేయడానికి ప్రతి విధాలుగా ప్రయత్నిస్తున్నాడమ్మా. అది శరీర సంబంధంగా, విశ్వాస సంబంధంగా, ఏమంటే ఆత్మ సంబంధంగా నిన్ను ఆత్మీయుడిగా కాకుండా చేయాలని. నువ్వు దొరికిపోతావేమో. నీలో ఉన్న సాతాను బలహీనత ఆత్మ నీ మీద కంట్రోల్ చేయకముందే ప్రభువా నేను బలవంతుడిగా మార్చాను. గిద్యోను వలె పరాక్రమ కలిగిన బలాఢ్యుడు అని పిలువబడే కృప దయచేయమని ప్రార్థన చేసుకుందామా? తల వంచండి.